My name is Rajesh, sir. ओके आपका की दीजिए, मैं पार्किंग करूंगा सर. पीछे हमारा लगेज है वो भी लेके ओके आइए सर. ఇదే సరైన సమయం. వెంటనే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి 2 సింగిల్ రూమ్స్ ఇమ్మని చెప్పాలి. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు అరకు రిసార్ట్స్. అదంతా సరే కానీ అర్జెంటుగా మాకు 2 సింగిల్ రూమ్స్ కావాలి. ఆ 2 ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నేమ్ చెప్పండి మేడం. రాహుల్ బ్రామ్ సారీ సరసు. రాహుల్ అంటే అది అది నా హస్బెండ్. అయ్యో అదేంటి మేడం, జంటగా వచ్చి సపరేట్ సపరేట్ రూమ్స్ అడుగుతున్నారు. చెప్పింది చేయండి, క్వశ్చన్ చేయకండి. సారీ మేడం. ఏంటి సరసు నాకు చెప్పకుండా వచ్చేసావు? అంటే బాబు అది ఇక్కడ రూమ్లు దొరుకుతాయా దొరకవా అని. అలాంటి ప్రాబ్లం రాకూడదనే నేను అడ్వాన్స్ బుకింగ్ చేశాను. విక్రమనేని రాహుల్ అనే పేరు మీద రూమ్ బుక్ అయింది. ప్లీజ్ చెక్ ఇట్. అలాగే సార్. శ్రావణి ప్లీజ్ చెక్. డబుల్ రూమ్ విత్ సింగిల్ బెడ్ అదేనా సార్? యా కరెక్ట్. కీస్ ప్లీజ్. అంటే మేడం ఇప్పుడు 2 సింగిల్ రూమ్లు కావాలని చెప్పారు సార్. నేనెప్పుడు చెప్పాను? అదేంటి మేడం, మీరే కదా 2 సింగిల్ రూమ్స్ కావాలి, దూరంగా ఉండాలి అని అన్నారు. ఊరుకో అమ్మా, నీకు వినికిడి సమస్య ఉందేమో. నేను అడిగింది విడివిడి గదులు కాదు, విడివిడి మంచాలు అంతే. అంటే రాహుల్ బాబు, నా ఆరోగ్యం బాగాలేదు కదా, కొంచెం దూరంగా ఉంటే మంచిదని. ఇంత దూరం వచ్చింది దూరంగా ఉండడానికి కాదు, కలిసి హ్యాపీ మూమెంట్స్ ని షేర్ చేసుకోవడానికి. డబుల్ రూమ్ విత్ సింగిల్ బెడ్ ఇవ్వండి. ఓకే సార్, ఇక్కడ సైన్ చేయండి. శ్రావణికి ఇవ్వు. మీ రూమ్ నెంబర్ 304. సరసు ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? అంటే అంటే అవును, మన బట్టల బ్యాగ్ ఉంది కదా, అది రావాలి కదా బాబు. అవి వస్తాయిలే. అంటే అందరూ ఉన్నారు కదా బాబు,
అందుకే కాస్త ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఎవరూ లేరు. ఉన్నా మనం వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రా. వాగ్దేవి గారికి ఫోన్ చేయాలి. రిసార్ట్ నేమ్, రూమ్ నంబర్ చెప్పాలి. ఎలా? క్షమించండి, చూసుకోలేదు. ఇదే సరైన సమయం. వెంటనే అమ్మగారికి ఫోన్ చేసి చెప్పాలి. బ్రాహ్మణి, చెప్పమ్మా. మేమిప్పుడే రిసార్ట్స్కి రీచ్ అయ్యామండి. ఓకే. ఆ రిసార్ట్ పేరేంటి? మౌంటైన్ బ్రీజ్ రిసార్ట్స్, రూమ్ నంబర్ 304. సరేనమ్మా. మీరెక్కడున్నారు? ఆన్ ది వే బ్రాహ్మణి. ఇంకొక 2 అవర్స్లో మేం కూడా అక్కడికి వచ్చేస్తాం. వచ్చేస్తామంటే మీతో ఎవరున్నారు? ప్రీతి తనెందుకండి? తోడుగా ఉంటాను అని వచ్చింది. నేనొస్తే దీనికేంటి? ఓ, నిజం బయటపడుతుందని భయమేమో. సరేనండి, వీలైనంత త్వరగా రండి. నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఇంకా 2 అవర్స్ మేనేజ్ చేయ బ్రాహ్మణి. నేనొచ్చేస్తాను. సరే, ఉంటానండి. టేక్ కేర్. గో ఫాస్ట్ డ్రైవర్ ప్లీజ్. సరే మేడం. రిసార్ట్ పేరు, రూమ్ నెంబరు కనుక్కుంటే జగన్నాథానికి చెప్పొచ్చు. ఆంటీ, వాళ్ళు వెళ్ళింది హిల్ టాప్ రిసార్టే కదా ఆంటీ? అది చాలా ఫేమస్. కాదు కాదు, మౌంటైన్ బ్రీజ్. ఓ, మౌంటైన్ బ్రీజ్. ఇది కూడా మంచిదే ఆంటీ, నేను ఎట్లా చూశాను. వాళ్ళ రూమ్ నెంబర్ కూడా కనుక్కున్నారా ఆంటీ? లేదంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం కదా. యా ప్రీతి చెప్పింది. ఇట్స్ 304. ఓకే ఆంటీ. టైం చూసుకుని అంకుల్కి ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది సార్ రూమ్? చాలా చాలా బాగుంది బాబు. ఇలా స్పేషియస్గా ఉంటే మనిద్దరం ఎంజాయ్ చేయొచ్చనే నేను ఈ రూమ్ తీసుకున్నాను. ఓ, లైఫ్లో ఫస్ట్ టైం బెడ్ అంటే భయం వేస్తుంది. ఎందుకు సార్ భయం? బాబు, భయం అంటే భయం ఏంటి? అంటే నువ్వేదో భయపడుతున్నట్టు అనిపిస్తుంటే. ఓహో, అదా. భయం కాదు బాబు, కొత్త చోటు కదా, అందుకే. ఆ కొత్తదనం పోవాలంటే
మనం ఊరంతా ఒక రౌండ్ వేసి రావాలన్నమాట. అలా వెళ్ళాలంటే ముందు మనం స్నానం చేయాలన్నమాట. మనం ఏంటి బాబు? అంటే ఇద్దరమని. మీరు చేసిరండి బాబు, నేను తర్వాత చేస్తాను. సరే, నీ ఇష్టం. ఆ తర్వాత మిస్ అయ్యానని మాత్రం ఫీల్ అవద్దు. ఏమవ్వను, మీరు వెళ్ళండి బాబు. బాబోయ్, ఒక్క గంటకి ఇంత నరకంగా ఉంటే వారం రోజులు ఎలా ఉండాలో, ఇంకెంత టార్చర్ పెడతాడో. ఓ మై గాడ్. సరసు, సబ్బులు తీసుకురా. సబ్బా ఎక్కడుంది బాబు? అక్కడే టేబుల్ మీద పెట్టుంటా, చూడు సరసు. వస్తున్నావా సరసు? చూస్తున్నా. చిచి, వస్తున్నా బాబు, వస్తున్నా. రాహుల్ బాబు, వదలండి బాబు. ఏంటండి ఇది? దీన్ని వైఫ్ అండ్ హస్బెండ్ బ్యూటిఫుల్ మూమెంట్ అంటారు. ఎంజాయ్ చేయాలి కానీ ఎందుకు ఈ చిరాకు? చిరాకేం లేదు బాబు, ఏం లేదు. బయటికి వెళ్ళాలన్నారు కదా, ఆలస్యం అవుతుందని. టైం చూసుకోవడానికి మనం వెళ్ళేది ఆఫీస్కి కాదు, జస్ట్ సైట్ సీయింగ్. సో నో వరీ. రాహుల్ బాబు, నేను ఇంకా స్నానం చేయాలి కదా, వదలండి. మీరు స్నానం చేయండి బాబు, మీరు స్నానం చేయండి. ఇదిగోండి. సరసు, సరసు. ఆలస్యం చేయకుండా జగన్నాథ్ అంకుల్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ఆంటీ, చాలా థర్స్టీగా ఉంది, వాటర్ తీసుకుంటాను. యా ప్రీతి. ఓకే. బాబు, ఆ షాప్ దగ్గర ఆపు. వస్తాను ఆంటీ. హలో, చెప్పు. ఎక్కడున్నారు? సావిత్రమ్మ గారిని తీసుకుని అరకు వెళ్తున్నాను. ఆవిడ ఒప్పుకున్నారా? కూతుర్ని గుడ్డిగా నమ్మడం వల్ల నేను నిజం చెప్పినా ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా అనుమానంతోనే వస్తున్నారు. సరే, రానివ్వండి. డైరెక్ట్ గా చూస్తే ఆ అనుమానం అణుబాంబ్ అవుతుంది. నేను కూడా అదే అనుకుంటున్నాను. అంకుల్, మీ ప్లాన్ లో ఒక అనుకోని ఊహించని ట్విస్ట్ ఉంది. ఏంటది? వాగ్దేవి ఆంటీ కూడా రిసార్ట్కి వస్తున్నారు. ఈవిడ చెప్పే అబద్ధాల మీద, చెయ్యబోయే కవరింగ్ మీద కొడుక్కి అనుమానం రాకుండా చూసుకోవడానికి.
మీ ప్లాన్కి ఏ ఆటంకం రాకుండా ఉండటానికి ఆంటీని కష్టపడి ఒప్పించి నేను కూడా వస్తున్నాను. ఫోన్లే, మంచి పని చేసావు. చెప్పాను కదా అంకుల్, సరస్సు కోసమే ఇదంతా చేస్తున్నాను అని. మీరు మాత్రం ఆంటీ దృష్టిలో పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్లాన్ కోసం నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ గురించి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంటీకి తెలియకూడదు. తెలిస్తే నన్ను చంపకుండా వదిలిపెట్టదు. అది నేను చూసుకుంటానులే, నువ్వు కంగారు పడకు. రాహుల్ బ్రాహ్మణ్ ఎక్కడున్నారు? వాళ్ళ గురించి తెలిసిందా? కాసేపటి ముందే రిసార్ట్లోకి వెళ్లారు. పేరు, రూమ్ నెంబరు చెప్తాను, రాసుకోండి. గుర్తుపెట్టుకుంటాను, చెప్పు. మౌంటైన్ బ్రిడ్జ్ రిసార్ట్, రూమ్ నెంబర్ 304, 304. సరే. ఓకే అంకుల్, జాగ్రత్తగా రండి. మీ అమ్మాయి మా అల్లుడితో కలిసి హోటల్లో దిగారంట. రూమ్ నెంబర్తో సహా వివరాలు వచ్చాయి. కనీసం ఇప్పుడైనా నమ్ముతారా? 1కి 10 సార్లు చెప్పనవసరం లేదు. నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం నాశనం కాబోతుందని నాకు నమ్మకం ఉంది. ఇదిగో డ్రైవరు, మౌంట్ బ్రీజో గ్రీజో అని పేరు చెప్పారు, అది నీకు తెలుసా? తెలుసు సార్, మౌంటైన్ బ్రీజ్. అయితే డైరెక్ట్గా అక్కడికే పోనీ. ఓకే సార్. ఇతనెందుకు నా కూతురంటే నమ్మకం లేకుండా మాట్లాడుతున్నాడు? చిచి, ఇతని మాటలు లెక్క చేయడమేంటి? అసహ్యంగా. నా కూతురు ఎప్పుడు అలాంటి పనులు చేయదు. భగవంతుడా, నా నమ్మకానికి నువ్వే అండా. అయిందా నీ స్నానం? అయిపోయింది బాబు, ఒక్క నిమిషం. ఏమైనా సాయం కావాలంటే చెప్పు. నీలా నేను ఇబ్బంది పడ్డాలు, భయపడ్డాలు, మొహమాట పడ్డాలు ఏం లేవు. లేదు బాబు, వచ్చేస్తున్నాను. వావ్ సర్సు, స్నానం చేయడంతో పాటు డ్రెస్ చేంజ్ చేసుకోవడం, రెడీ అవ్వడం కూడా అంతా లోపలే అయిపోయిందా? అవును బాబు, నాకిదే కదా అలవాటు. మన ఇంట్లో కూడా ఇలాగే చేస్తానే. అవునా? నువ్వు ఇలాగే చేస్తావా? సరే, త్వరగా రా, వెళ్దాం. పద. ప్రీతి, వాళ్ళది 304 కాబట్టి మనది 4th ఫ్లోర్. 403లో ఉందేమో అడుగు. ఓకే ఆంటీ. ఈయనేమో బయటికి తీసుకెళ్తున్నారు, నాకేమో టెన్షన్ గా ఉంది. వాగ్దేవి గారు ఎక్కడున్నారండి? రాహుల్ బాబు, రాహుల్ బాబు, ఏమైంది సరసు? కంట్లో ఏదో పడింది బాబు, చూడండి. ఇక్కడేం లేదు సరసు. బాబు సరిగ్గా చూడండి బాబు, ఇక్కడే, ఈ కంట్లోనే. ఆంటీ, ఒకసారి అలా చూడండి.
అక్కడ చూడండి